ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుకొండ ఫలితం. నిజంగా ఒక పెద్ద కుదుపు. అందరూ గెలుస్తుందనుకున్న సీటు ఇంత భారీ తేడాతో ఎలా చేజారిపోయింది? అసలు ఏం జరిగింది? ఇది కేవలం గెలుపోటుముల కథ కాదు. ఆ అంకెల వెనుకున్న ప్రజల ఆవేదనలు, వాళ్ల తీర్పును లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 3 అంశాలు చూద్దాం. ఫస్ట్, ఆ తీర్పు ఏంటి? నంబర్స్ ఏం చెప్తున్నాయి? సెకండ్, ఇంత పెద్ద ఓటమికి దారితీసిన కారణాలేంటి? ఇక ఫైనల్గా, మళ్లీ పుంజుకోవాలంటే ఏం చెయ్యాలి అనే దానిపై ఉన్న సూచనలు ఏంటి? పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది తీర్పు. దీన్ని మామూలు ఓటమిలా చూడలేం. ఇది ఒక రకమైన పొలిటికల్ సునామీ లాంటిది. ఇప్పుడు ఆ నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. మనం మాట్లాడుకునేది పెనుకొండ నియోజకవర్గం గురించి. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. దాదాపు 93% మంది ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. అంటే ఇది పూర్తి గ్రామీణ ప్రాంతం. ఇక్కడ రాజకీయాలను ఎస్సీ, ఎస్టీ, అలాగే కురుబ సామాజిక వర్గాలు బలంగా ప్రభావితం చేస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకుంటేనే మనం ఈ ఫలితాన్ని సరిగా అర్థం చేసుకోగలం. ఇక 2024 ఫలితాల విషయానికొస్తే చూడండి, టీడీపీకి దాదాపు 55% ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి వచ్చింది కేవలం 39% కంటే తక్కువే. ఇక్కడ అనుమానానికి తావేలేదు. ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చారు. ఈ నంబర్ చూడండి, 33,388. ఇదే మెజారిటీ. ఇదేదో 1000-2000 ఓట్ల తేడా కాదు, ఏకంగా 33,000కు పైగా ఓట్ల తేడా. అంటే ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఎంత బలంగా, ఎంత గట్టిగా చెప్పారో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. అసలు ఈ మార్పు ఎంత వేగంగా వచ్చిందో అర్థం కావాలంటే మనం ఒక్కసారి 2019 ఫలితాలను చూడాలి. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే పెనుకొండలో వైఎస్సార్సీపీ 15,000 మెజారిటీతో గెలిచింది. కాని 5 ఏళ్లు గడిచేసరికి సీన్ రివర్స్. ఇప్పుడు ఏకంగా 33,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అంటే +15,000 నుంచి -33,000కు పడిపోయింది. పరిస్థితి ఎంతగా తలకిందలైందో ఆలోచించండి. మరి ఈ ఓట్లన్నీ ఏమయ్యాయి? ఏటు వెళ్లాయి? ఈ లెక్కలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు 12.3% ఓట్లు నేరుగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి షిఫ్ట్ అయ్యాయి. అంటే వైఎస్సార్సీపీ తన కోర్ ఓటర్లలో సుమారు 16,000 మందిని కోల్పోయింది. అది ఒక దెబ్బైతే, మరోవైపు టీడీపీ కొత్తగా 32,000 మంది ఓటర్లను ఆకట్టుకుంది. అంటే ఇక్కడ 2 విషయాలు జరిగాయి. ఒకటి, ప్రభుత్వంపై వ్యతిరేకత. 2, ప్రతిపక్షంపై పెరిగిన సానుకూలత. ఈ మొత్తం పరిస్థితిని బ్లూ ప్రింట్ స్ట్రాటజీస్ తన నివేదికలో ఒక్క వాక్యంలో చెప్పేసింది. ఇది మామూలు ఓటమి కాదు, ఇది ఒక విధ్వంసం. వైఎస్సార్సీపీ పునాదులే కదిలిపోయాయని. అంతకంటే ఇంకేం చెప్పగలం? సరే, ఇప్పుడు దాకా ఫలితాలు చూశాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఇంత పెద్ద ఓటమికి వెనుకున్న కారణాలేంటి? వాటిని లోతుగా పరిశీలిద్దాం. అసలు ఇంత పెద్ద రాజకీయ పతనానికి దారితీసిన పరిస్థితులేంటి? ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. దీని వెనక పార్టీ లోపల ఉన్న కొన్ని బలహీనతలున్నాయి, అలాగే బయటనుంచి పనిచేసిన కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. రెండూ కలిసే ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. ముందుగా పార్టీ లోపల ఉన్న సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది అభ్యర్థి. ఆయనకు స్థానికంగా అంత పట్టు లేకపోవడం ఒక పెద్ద మైనస్. ఇక రెండోది, సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పుకున్నా వాటిని ప్రజలకు చేరవేయడంలో జరిగిన జాప్యాలు, కొన్ని ఇబ్బందులు. ఇవి జనంలోకి నెగటివ్ సంకేతాలు పంపాయి. ఇక మూడోది, క్షేత్రస్థాయిలో పార్టీకి మూలస్తంభాల్లాంటి బూత్ కమిటీలు పూర్తిగా బలహీనపడిపోయాయి. అన్నింటికంటే ముఖ్యమైనది, కొన్ని కీలక సామాజిక వర్గాలతో పార్టీకి మెల్లగా దూరం పెరిగింది, నమ్మకం దెబ్బతింది. ఇలా లోపల సమస్యలు ఉండగానే బయటనుంచి కూడా ఒత్తిడి పెరిగింది. టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడటం వాళ్లకు చాలా బలాన్నిచ్చింది. ముఖ్యంగా కురుబ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తగా టీడీపీ వైపు మళ్లాయి. దీనికి తోడు ఊర్లలో రోడ్లు, కాలువలు లాంటి చిన్న చిన్న పనులు కూడా ఆగిపోవటం జనంలో తీవ్రమైన అసంతృప్తిని పెంచింది. ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు చాలా సమర్థవంతంగా వాడుకుని తమ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి. ఇక్కడ మనం అవగాహన అంతరం లేదా పర్సెప్షన్ గ్యాప్ అనే ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అంటే ఏంటంటే, ప్రభుత్వం కాగితాల మీద మేం 95% సంక్షేమ పథకాలు ఇచ్చేశాం అని చెబుతుంది. కాని క్షేత్రస్థాయిలో ఒక సామాన్యుడికి అమ్మఒడి డబ్బులు ఇంకా రాలేదు అనే అనుభవం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ వ్యక్తి దేన్ని నమ్ముతాడు? ప్రభుత్వం చెప్పే లెక్కలనా, తన సొంత అనుభవాన్నా?
ఈ లెక్కలకి వాస్తవానికి మధ్య ఉన్న ఈ గ్యాప్ ప్రభుత్వ మాట మీద నమ్మకాన్ని తగ్గించేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం జరిగింది. అదేంటంటే 2024 ఎన్నికలకు కొంచెం ముందు ఎస్సీ బీసీ కార్పొరేషన్లను మూసివేయడం. ఈ ఒక్క నిర్ణయం ఆ సామాజిక వర్గాల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉండాలి. ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువివ్వాలి. సమాచారంతో కూడిన చర్చ జరిగినప్పుడే బాధ్యతాయుతమైన పాలన సాధ్యమవుతుంది. ఇక్కడ ఆ నమ్మకం దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. సరే, ఓటమికి కారణాలు విశ్లేషించాం. కానీ అక్కడితో ఆగిపోతే సరిపోదు. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తు కోసం ఒక బలమైన ప్రణాళిక వేసుకోవాలి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి సూచించిన వ్యూహమేంటో చూద్దాం. ఈ వ్యూహానికి ఒక ఆసక్తికరమైన పేరు పెట్టారు: చతుర్ముఖ సిద్ధాంతం. వినడానికి కొత్తగా ఉంది కదా? మన పురాణాల్లోనే సృష్టి, స్థితి, లయ, రక్షణ అనే 4 సూత్రాల ఆధారంగా దీన్ని తయారుచేశారు. అంటే బ్రహ్మలా కొత్త నమ్మకాన్ని సృష్టించాలి, విష్ణువులా పార్టీ బలాలను కాపాడుకోవాలి, శివుడిలా తప్పుడు ప్రచారాలను నాశనం చేయాలి, దుర్గలా పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సృష్టించడమంటే ప్రజలకు ఉపయోగపడే కొత్త స్థానిక పనులు మొదలుపెట్టడం. దీనివల్ల కొత్తగా మంచి పేరు వస్తుంది. కాపాడడమంటే ప్రభుత్వం చేసిన మంచిని, ముఖ్యంగా 1,37,000 కోట్ల రూపాయల నగదు బదిలీలాంటి వాటిని ప్రజలకు పదే పదే గుర్తుచేయడం. నాశనం చేయడమంటే ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో, ఆధారాలతో గట్టిగా తిప్పికొట్టడం. ఇక చివరిది రక్షించడం. పార్టీలో ఐక్యతను కాపాడటానికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించే బృందాలను ఏర్పాటు చేయడం. అయితే ఇవన్నీ కేవలం మాటలు కాదు, చేతల్లో చూపించాలి. అందుకే తక్షణమే కొన్ని పనులు మొదలుపెట్టాలని సూచించారు. మూసేసిన ఎస్సీబీసీ కార్పొరేషన్లను వెంటనే మళ్లీ ప్రారంభించాలి. మధ్యలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టులను తిరిగి మొదలుపెట్టాలి. పాడైపోయిన రోడ్ల కోసం వెంటనే నిధులు కేటాయించాలి. అన్నింటికంటే ముఖ్యం, ఏ పని ఎప్పటిలోగా పూర్తవుతుందో ప్రజలకొక స్పష్టమైన టైంలైన్ ఇవ్వాలి. అప్పుడే పోయిన నమ్మకం తిరిగి వస్తుంది. చివరగా పెనుకొండ ఫలితం మనందరికీ నేర్పే ఒకే ఒక పెద్ద పాఠం ఇదే: మీరు ఎన్ని వేల కోట్ల సంక్షేమ పథకాలిచ్చినా, క్షేత్రస్థాయిలో మీ పార్టీ నిర్మాణం బలంగా లేకపోతే, మీరు ఇచ్చిన హామీని సమయానికి ప్రజలకు చేరవేసే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఆ పథకాల వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు. ఇక్కడ వ్యక్తిగత సమాచారం అంటే లబ్ధిదారుల వివరాలు చాలా కీలకం. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ప్రజల సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, వాళ్ల అనుమతితోనే వాడాలి. ఈ నమ్మకాన్ని కాపాడుకోవడం కూడా పాలనలో భాగమే. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం: ఆధునిక రాజకీయాల్లో అంతిమంగా గెలిచేది ఏది? ప్రజలను ఉత్తేజపరిచే ఒక బలమైన సిద్ధాంతమా? లేదంటే చెప్పిన ప్రతి పనిని ఎలాంటి లోపాలు లేకుండా సమయానికి చేసి చూపించే ఒక పక్కా పాలనా వ్యవస్థనా? ఓటు వేసేటప్పుడు ప్రజలు దేనికెక్కువ విలువిస్తారు? ఆశయానికా లేక పనితీరుకా? మీరు కూడా ప్రజల మనిషిగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. గుర్తుంచుకోండి, మా లక్ష్యం రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.